అదే విధంగా ఆయన అంశంలో చాలామంది ఉన్నారు. అంటే అది అక్కడికే పెట్టాను. ఇంకొక విషయం చెప్తున్నా విను. అదే విధంలో కుక్కపిల్ల స్వామి అని ఒక ఆయన ఉండేవారు కోయంబత్తూరులో. నాకు తెలిసిన వ్యక్తే. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. ఇది ఎప్పుడంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం. ఆయన అడవిలోనే ఉంటాడు. అడవిలో చుట్టూ చోట్ల ఒక 20-30 మీటర్లు చుట్టూ శుభ్రం చేసుకొని ఏం లేకుండా అక్కడ 4 కర్రలు నాటేసి ఎదురు కర్రలు కూడా ఇవి బద్దలు కొట్టేసి ఐదాన్ని తీసేసి పెట్టి అక్కడ మంచం వేసుకోవడం, అక్కడ పడుకొని అక్కడే ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి అన్నసత్రం చేసేవారు. ఇది కోయంబత్తూరు చుట్టుపక్కల ఉండే జనాలకి అందరికీ మాకు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు ఏంటంటే కూటుకి లేకపోయినా కూడా జీన్స్ ప్యాంట్ చూడు బాబాయ్యో, చెక్కుడు చొక్కా చూడండి బాబాయ్యో అని చెప్పి తెలియని వాళ్ళు తప్పంటే ఎట్టు పుట్టిన తెలియకుండా ఆయన జనాలు అయిపోయిన వాళ్ళకి తెలియదు. 60 అబవ్ ఉన్న వాళ్ళని ఎవరైనా చూసేది అయితే తెలుస్తుంది. వాళ్ళని అడిగితే చెప్తారు. కొద్దిగా భక్తి మార్గం ఉన్న వాళ్ళని. చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. సంవత్సరానికి ఒకసారి అది ఆయన అన్నసందర్పణ చేస్తారు. తక్కువ లేదా ఒక 10,000 మందికి ఆ కాలంలో. అంటే ఆయన చూడడానికి వచ్చిన మనుషులు ఉంటారు. ఒక్కొక్క కార్యసాధికి వాళ్ళ కష్టానికి విముక్తి కలగడానికి. అతను వచ్చిన అనుకున్న టైంకి ముందన రోజు బియ్యం, ఉప్పులు, పప్పులు, నూనె, నెయ్యి, గియ్యి, అప్పడాలు గిప్పడాలు సమస్తం వచ్చేది. జనాలు వచ్చి వంట చేసేది. ఇదన్నీ సామాన్లు వచ్చిన తర్వాత ఫస్ట్ ఈస్ట్కి వెళ్తాడు. అంటే తూర్పు భాగానికి వెళ్తే ఏదో కుక్కలు కనపడుతుంది. ఏమండి ఫలానా రోజు ఏంటి కుక్కల్ని పిలిచేదేంటి ఏమండి తమిళ్లో చెప్తే తమిళ్లో చెప్పినటువంటి అర్థం నేను తెలుగులో మార్చి చెప్తున్నాను. ఏమండి మీరందరూ నేను అన్నసంతం చేస్తున్నాను, మీ సపరివారంతో వచ్చేయండి. అక్కడి నుంచి పడమరికి వెళ్తాడు. తూర్పుకి వెళ్తే దక్షిణానికి వెళ్తాడు, పడమరికి వెళ్తాడు. అక్కడ ఏదో ఒక కుక్క వస్తుంది. ఆ కుక్కను చూసా చెప్తాడు, మీ సపరివారం భోజనానికి వచ్చేయాలండి. అక్కడి నుంచి దక్షిణానికి వెళ్తాడు. ఇదే విధంగా అక్కడే చెప్తాడు. ఉత్తరానికి వెళ్తాడు. వెళ్ళి సమయం వంటని అయిన తర్వాత ఆకేసి అందరికి వడ్డించేస్తారు. అక్కడ ఉండే కుక్కలు, ఊరు కుక్కలు అందరూ వచ్చి అక్కడ కూర్చుంటుంది తినదు అని చెప్పేవరకు. కుక్క పిల్లలకైతే అన్నం, కూర, పరమాన్నం, గిరమన్న, అప్పడాలు, ఒడియాలు, గిడియాలు సమస్తం ఉంటుంది. ఫ్రై అన్ని ఐటమ్స్ పెట్టి ఇంకా మీరు భోజనం చెయ్యొచ్చండి. మీరు ఎవరికి చెప్పేది? కుక్కలకి. మీరు తినండి. ఇక్కడ దెబ్బలాడుకోకూడదండి. అక్కడ అదో చూడు, అక్కడ చెరువు, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగేసి అప్పుడు దెబ్బలాడుకోండి. అంటే కుక్కకి ఒక స్వభావం ఉంది కదా, ఆ కుక్క ఏం తినదు, ఈ కుక్క ఏం తినదు, దెబ్బలాడుకొని ఇతర చెప్పే ఒక స్వభావం కుక్క ఉంది కదా. అందుకే ఆయన దగ్గర మాత్రం అది నేను చూసినది. అంటే నేను చెప్పినది మీరు నిజం నమ్మొద్దు. కారణం తీసుకెళ్ళి చూపించమంటే నేను చూపించలేను. అందుకే నా పేరు అబద్ధాలు, నా ఇంటి పేరు అబద్ధాలు, గోత్రం కూడా అబద్ధాలే. ఇదన్నీ మేము చూసినాడు. మాకు పరిచయం ఉండే వ్యక్తి. అదేవిధంగా ఇంకా నిప్పిచెట్టి స్వామి అని ఒకడు ఉండేవాడు. అంటే మీకు అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్లో తెలిసినది మనకు కాచిరెడ్డినైనా కూడా మనకు పరిచయస్తులే. ఆయన ఇప్పుడు పగలకూడి లాందరు లేకపోతే ఒక మట్టి ముక్కళ్ళు బొగ్గేసి నిప్పించుకొని కర్ర మీద పెట్టుకొని అడుగులు అలాగ చూసి అడుగు పెడతారు. ఒక్కొక్క చోట్లోకి 2 నిమిషాలు 3 నిమిషాలు నిల్చోడు. వాళ్ళు మనం చూస్తే ఏమంటాం? పిచ్చోడు. మనం అది ఆడు పిచ్చోడు కాదు, మనం పిచ్చోడు. కానీ వాడి స్థితి, వాడి స్థాయి మనకు అర్థం కాక ఆ స్థితికి 1,00,000 మనుషులు కూడినప్పుడు 1,00,000 ఉన్నట్టు ఒకడో ఇద్దరో తయారవుతారు. వాళ్ళు జన మధ్యలో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు? మనం చెప్పిన కోపరాష్ట్రీలు వాళ్ళని పడుకోనిప్పుడు తిన్నప్పుడు నా స్థితి కూడా అదే. నేను పారిపోవడానికి ఉండే సిద్ధంగా ఉన్నాను. అయితే వయసు అయిపోయింది, వాతావరణం చలిగాలికి నేను తట్టుకోక ఏదైనా అయిందనుకో, పోవడానికి భయం ఉండి కాదు,
ఎక్కడన్నా వచ్చి ఎవరికైనా ఇబ్బంది కలిగిందని ఒకే ఒక కారణం. అంటే కారణం, నా దగ్గర పడుకున్న వాళ్ళు మేము జనాలు ఉన్నప్పుడు ఒకే మంచం మీద ముగ్గురు నలుగురు పడుకుని ఆ కుర్రోళ్ళతోటి నా స్పర్శ ఉంది కనుక వీళ్ళకే ఆ ఆఖరి సమయం వాళ్ళు ఇవ్వాలంటే ఒకే ఒక ఉద్దేశంతో. ఈ అఖండ భారతదేశంలో ఒక వ్యక్తికి పడుకోవడానికి చోటు లేదా? లేక కాదు. మట్టి ఎక్కడుందో అదన్నీ మా జన్మభూమి నుండి ఒక భావన ఉండే మనుషులు మేము. అది పోవడానికి చోటు లేక కాదు. ఈ ఆఖరి టైంలో ఉండేది నన్నే నేను శపించకూడదు ఆ ఒక్క కారణంలో. అంటే మనకు బాలసుబ్రహ్మణ్యం ఇదులు ఈ వెంకటస్వామి మిత్రులు చెప్పి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్పి జగత్తుకి అన్నిటికీ ఎన్ని కంట్రీలు అన్నిటికీ బ్రహ్మం ఒకటే. అది పరబ్రహ్మం. అంటే ఇంకా మనకు అందుబాటులో లేదు కనుక, లేదని మనం అనుకుంటున్నాం కనుక అది మనతోటే కలిసే ఉంది, మనం దానితోటే కలిసి ఉంది. అయితే దాన్ని స్పర్శన చేస్తున్నాడు, మనకు దొరకవు. దొరికినవాడు చెప్తే మనం ఏమంటాం? పిచ్చివాడని అంటాం. అందుకోసం కారణం ఆ పిచ్చివాడిన వాడిని దృష్టితే ఆ కర్మదోషాలు వీటిని అంటకూడదు. కారణం ఏంటంటే ఇది దాని ఒక చిన్న సీక్రెట్ ఉంది. అది అవసరం వచ్చినప్పుడు చెప్తాను, అవసరం కలిగితే. అటువంటి నిప్పు సట్టి స్వామి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉండేవాడు. ఆ దీపం గుండి అది కూడా ఒక తాడు కట్టి అందులో నిప్పు పెట్టుకొని పొగ వస్తూనే ఉంటుంది. ఆడి దగ్గర ఉండేది సంచి, బొగ్గు సంచి. అదొక కర్ర మీద పెట్టుకొని పోతుంటాడు. అలాగ అడుగు పెట్టి చూసి కొన్ని కాలం మనకి రాజమండ్రులు కూడి సీతమ్మ సందులు తిరిగేవాడు. రమేష్ కూడా తెలుసు. ఒకరోజు నేను ఆయనకి ఇచ్చి నన్ను చూసి నవ్వుతూనే వచ్చాడు. అక్కడ వచ్చి టీ కావాలని టీని అడిగాడు. నేను అక్కడ ఏదో మాట్లాడుకున్నాం. అప్పుడు రూపాయి ఇచ్చాను, రూపాయి తీసి కొట్టాడు. ఎందుకు? టీ కొనిచ్చే తాగిసిపోయాడు. ఎందుకంటే నేను మరుపు పెట్టాలి. రోళ్ళని మింగడానికి ఉండే శక్తి ఉండాలి. కుడి చెడి ఏలన్నీ అడ్డు పెట్టుకోరా బాబు అని పెద్దోళ్ళు చెప్పి ఉన్నారు. ఆ ఒక కారణానికి అంటే మనం ఎంత తెలిసినా కూడా సరి గుప్పుడంత గుండెలోనే ఆ గుండు ఒక మనిషి గుండె అంటంగా చచ్చిపోయిన హార్ట్ తీసుకొని కోసి చూస్తే మధ్యలో ఎటకల పింగల బంధించి సూక్ష్మనాలకి ప్రాణశక్తిని ఎక్కించిన తర్వాత ఒక రకమైన కిరణాలు వస్తుంది. అది ఉండే చోటు ఎంత ఉంటుందంటే మన శరీరంలో ఒక్క బాదం పప్పు తీసి పెడితే అడ్డంగా కోస్తే అలాగే ఉంటుంది. అంత స్థానం ఉంటుంది. అందులో విషయం అంత ఉంటుంది. ఆసక్తిని దర్శించడానికి కోసమే వెళ్ళడానికి ఉండే మన రైల్వే స్టేషన్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఉండే ఆటో పట్టుకోవడమో సైకిల్ రిక్షా పట్టుకోవడమో ఎవరైనా లిఫ్ట్ అడుగుమో చేసే అటువంటిది కైవల్యం అవడానికి కోసమే యోగ విద్య. కైవల్యం అవ్వడానికి యోగ విద్య. యోగ విద్య అంటే శరీరాన్ని తయారు చేసుకోవడం. యోగం ఉంటుంది ప్రాణశక్తితోటి. ఎటగల పింగల అది ఎక్కడ దొరుకుతుందో ఆ దొరకని చోట్ల మీరు నించబెట్టాలి. దాన్ని అది నించబెడితే శరీరం అంతా చెమట పుడుతుంది. ఆ గుర్తున్నాడు చూడు, అస్థి పంజరలాగా ఆడు చేసేవాడు. అలాగే చేసి నేర్పినప్పుడు చెమట వస్తే కదులుతానేమోను. ఆ చెమట వచ్చే టైంలో దూలకొండ కింద ఒకటి ఉంది, అది రాసేవాడు. కదలకుండా దొరదొడతా రాయిచి కొడతాడు. అలాగ తయారు చేశాడు. ఖండయోగం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం చూసి నాకు చాలా బాధ కలుగుతుంది వాళ్ళ మీద. ఆయన దగ్గర 7 సంవత్సరాలు మంచి పోస్టులు ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయాడు. అలాగే యేసుప్రభు గురించి చెప్పి ఉన్నాడు. అడగండి ఇవ్వబడతారు, కొట్టండి తలుపు తీస్తారు. ఎవరిని అడగాలి? విశ్వశక్తిని అడగాలి. నీ తలుపు కొట్టండి అని చెప్తున్నా ఎవరింటి తలుపు కాదు, నీ తలుపు. 6 తలుపులు ఉన్నాయి నీ శరీరానికి, అదే షట్చక్రాలు. అదిని ఒక్కొక్కరిని కొట్టి లేపాలి, దాన్ని రెచ్చగొట్టాలి.